హాయ్ అందరికీ. ఈరోజు మనం డబ్బు గురించి, అందులోనూ ఒకే ఒక్క ఆలోచన గురించి మాట్లాడబోతున్నాం. మనలో చాలామంది రోజూ అనుకునే ఒక సింపుల్ థాట్, అది మన ఫైనాన్షియల్ లైఫ్కి ఎంత ప్రమాదకరమో తెలుసుకుందాం. వినడానికి చాలా సింపుల్గా అనిపించినా దీని వెనుకున్న ప్రభావం మాత్రం చాలా చాలా లోతైనది. సో అసలు విషయంలోకి వెళ్ళిపోతాం. ఆ ఆలోచనేంటో తెలుసా? నాకు డబ్బు రావడం లేదు. మనలో చాలామందికి ఏదో ఒక సమయంలో ఈ ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది కదూ. పైకి చూస్తే ఇది జస్ట్ ఒక స్టేట్మెంట్ లాగా, ఒక వాస్తవాన్ని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. కాని ఈ ఒక్క వాక్యమే మన ఇవాల్టి చర్చకు మూలం. ఈ సింపుల్ మాట వెనుకున్న పవరేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. సరే, బానే ఉంది. కాని ఒక చిన్న ఆలోచన, నాకు డబ్బు రావటం లేదు అనడంలో అంత ప్రమాదమేముంది అనిపించొచ్చు. అది జస్ట్ ఒక ఫీలింగ్, ఒక నిరాశ, అంతే కదా. లేక మన ఫినాన్షియల్ ఫ్యూచర్నే తలక్రిందులు చేసేంత పవర్ దీనికుందా? అసలు విషయమేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక మొదటి సెక్షన్లోకి వెళ్దాం. ప్రమాదకరమైన ఆలోచన. చూడండి, ఇది జస్ట్ మనసులో వచ్చిపోయే ఒక ఫీలింగ్ అనుకుంటే పొరపాటే. ఇది ఒక స్టేట్మెంట్. మన రియాలిటీని మనమే డిఫైన్ చేసుకునే ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ అన్నమాట. మన ఆర్థిక పరిస్థితిని మనం ఎలా చూస్తామో ఇది పూర్తిగా మార్చేస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి నాకు డబ్బు రావడం లేదు అని అనుకుంటారో, వాళ్లు తమని తాము ఒక ప్యాసివ్ స్టేట్లోకి, అంటే ఒక నిస్సహాయ స్థితిలోకి నెట్టేసుకుంటున్నట్టే. అంతా మన కంట్రోల్లో లేదు, మనం జస్ట్ పరిస్థితులకు బాధితులం అని నమ్మడం మొదలవుతుంది. అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాల్సిన ఒక ఛాలెంజ్లా కాకుండా ఇక మార్చలేని తలరాతలా కనిపించటం మొదలవుతుంది. రైట్. మరి ఈ ప్యాసివ్ మైండ్సెట్ వల్ల వచ్చే నెగటివ్ ఇంపాక్ట్ ఏంటి? దీని ప్రతికూల ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది ఒక రకమైన డౌన్వర్డ్ స్పైరల్, అంటే ఒక సుడిగుండం లాంటిదే. స్టెప్ 1, ఇది విపరీతమైన మెంటల్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది. అబ్బా, డబ్బు లేదు అని ఆలోచిస్తూ ఉంటే ఉన్న ఎనర్జీ మొత్తం పోతుంది. స్టెప్ 2, ఈ స్ట్రెస్ వల్ల మన చుట్టూ ఉన్న కొత్త అవకాశాలు కనిపించవు. మన కళ్లకు అక్షరాల గంతలు కట్టినట్టవుతుంది. ఇక ఫైనల్గా స్టెప్ 3, ఇదే ఒక సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీగా మారిపోతుంది. సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ, ఈ పదం వినడానికి కొంచెం పెద్దగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. దీని అర్థమేంటంటే, ఒక వ్యక్తి దేన్నైనా బలంగా నమ్మితే వాళ్ల ప్రవర్తన కూడా ఆ నమ్మకానికి తగ్గట్టే మారిపోతుంది. చివరికి వాళ్లు ఏదైతే నమ్మారో అదే నిజమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, మన నమ్మకాలే మన వాస్తవాలుగా మారతాయన్నమాట. ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందంటే, మన బ్రెయిన్ ఒక ఫిల్టర్లా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. నాకు డబ్బు రావడం లేదు అనే నమ్మకాన్ని సపోర్ట్ చేసే విషయాల్నే అది వెతికి పట్టుకుంటుంది. మిగతా వాటిని ఇగ్నోర్ చేస్తుంది. ఉదాహరణకి, ఒకరు నాకు మంచి జాబ్ రాదు అని ఫిక్స్ అయిపోతే, వాళ్లకు మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చినా దాన్ని చూడలేరు, లేదా చూసినా ఇది నాకు రాదులే అని అప్లై చేయరు, లేదా ఇంటర్వ్యూకెళ్లినా కాన్ఫిడెంట్గా మాట్లాడలేరు. ఫైనల్గా ఏమవుతుంది? వాళ్లు నమ్మిందే కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇంతసేపు ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సొల్యూషన్ ఏంటి? ఈ పరిస్థితి నుండి బయటపడటం ఎలా? మన దృక్పథాన్ని, అంటే మన పర్స్పెక్టివ్ని మార్చడం ద్వారానే ఇది సాధ్యం. అదెలాగో ఇప్పుడు చూద్దాం. పరిష్కారం అనేది మన ఆలోచన విధానంలోనే ఉంది. ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ చాలా పవర్ఫుల్. మనం చేయాల్సింది ఒక్కటే, ఒక ప్యాసివ్ స్టేట్మెంట్ నుండి ఒక యాక్టివ్ పవర్ఫుల్ క్వశ్చన్కి మారాలి. మనతో మనం మాట్లాడుకునే మాటల్ని మార్చుకోవడమే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఈ మార్పు ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పాత ఆలోచనేంటి? నాకు డబ్బు రావడం లేదు. ఇది ఒక విక్టిమ్ మైండ్సెట్, నిస్సహాయత. కాని కొత్త దృక్పథమేంటి? డబ్బు సంపాదించడానికి అవకాశాలను నేను ఎలా సృష్టించుకోగలను? చూసారా, ఇక్కడ కంట్రోల్ మన చేతుల్లోకి వస్తోంది. ఇది బాధితుడి స్థానం నుండి క్రియేటర్ స్థానానికి షిఫ్ట్ అవ్వడం లాంటిది. సరే, ఈ యాక్టివ్ పర్స్పెక్టివ్కి మారడం వల్ల వచ్చే అసలైన బెనిఫిట్స్ ఏంటి? ఇది మనల్ని సమృద్ధి వైపు, అబండెన్స్ వైపు ఎలా తీసుకెళ్తుందో ఒక్కసారి చూద్దాం. ఈ యాక్టివ్ మైండ్సెట్ వల్ల చాలా అద్భుతమైన మార్పులు వస్తాయి. ముందుగా మన లైఫ్ మన కంట్రోల్లోకి వస్తుంది. మనమే డ్రైవర్ సీట్లో ఉంటాం. తర్వాత ఇది మనలో క్రియేటివిటీని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని బయటకు తీస్తుంది. ఎలా అని ప్రశ్నించడం మొదలు పెట్టగానే మన బ్రెయిన్ సొల్యూషన్స్ వెతకడం స్టార్ట్ చేస్తుంది. మన కళ్ళు కొత్త అవకాశాలను చూడటం మొదలు పెడతాయి. లేదు అనే స్కేర్సిటీ నుండి ఏం చెయ్యొచ్చు అనే ఆపర్చునిటీ వైపు మన ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది మనల్ని యాక్షన్ తీసుకునేలా ప్రోత్సహిస్తుంది, ఒక పాజిటివ్ మొమెంటంని బిల్డ్ చేస్తుంది.
ఫైనల్గా చెప్పాలంటే ఈ ఒక్క చిన్న మార్పు ఒక ప్రశ్నగా మారడం మనల్ని మన ఫినాన్షియల్ లైఫ్కి కేవలం సైలెంట్ స్పెక్టేటర్గా కాకుండా దానికి యాక్టివ్ క్రియేటర్గా మారుస్తుంది. మన ఆర్థిక భవిష్యత్తు మన చేతుల్లోకి వస్తుంది. దానిపై పూర్తి అధికారం, పూర్తి కంట్రోల్ మనకే ఉంటుంది. సో, ఈ చర్చను ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఒకరి ఆర్థిక వాస్తవికతను ఏ ఆలోచన నడిపిస్తుంది? వాళ్ల మైండ్లో రన్ అవుతున్నది ఒక నిస్సహాయ స్టేట్మెంటా, లేక ఒక శక్తివంతమైన ప్రశ్న? ఒకరు తమ ఫైనాన్షియల్ లైఫ్కి కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారా, లేదా దానికి సృష్టికర్తగా మారుతున్నారా? దీని గురించి ఒక్కసారి ఆలోచించడం చాలా ముఖ్యం.